నమస్కారం అండి. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాల యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. మీ గురించి, మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి మాస్టారు. తప్పనిసరి. నా పేరు తంగెళ్ళపల్లి కనకాచారి. 2007 నుంచి జర్నలిజంలోకి ప్రవేశించాను. యాక్చువల్గా మాది నల్గొండ జిల్లా. 2001లో వచ్చేసాను. ఇక్కడ హైదరాబాద్ ఉపాధ్యాయుడిగా పనిచేశాను 2006 దాకా. 6 తర్వాత క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రజాశక్తి విలేకరిగా ఒక 7 ఏళ్ళు చేశాను. తర్వాత నమస్తే తెలంగాణ పెట్టగానే రెండవ సంవత్సరం నమస్తే తెలంగాణ పెట్టిన రెండవ సంవత్సరం నమస్తే తెలంగాణలో జాయిన్ అయ్యాను. మీరు కవి కదా? కవిగా మా నాన్నగారు, మా అక్కగారి ఇన్స్పిరేషన్తో నేను కవిగా మారాను. ఇప్పటి వరకు 9 పుస్తకాలు రచించడం జరిగింది. ఒక్క నిమిషం చెప్పండి. చెప్పండి. ఇప్పటి వరకు 9 పుస్తకాలు ప్రచురించడం జరిగింది. వీటిల్లో కవిత్వం ఎక్కువ. ఏంటి చెప్పండి. పుస్తకాల పేర్లు చెప్తాను. వలస గానం కవిత్వము 2007లో వేశాను. జై ఉస్మానియా, ఉస్మానియా అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాసుకున్న కవిత్వము 2012లో నమస్తే తెలంగాణలోకి వచ్చాక రాయడం జరిగింది. తర్వాత వంతెన మానవ సంబంధాలపైన వంతెన కవిత్వము, దీంట్లో కథలు కూడా ఉన్నాయి 2013. వెలుతురు పాట కవిత్వము, కథలు, వ్యాసాలు 2014. అంటే జీవితంలో చీకటి కోణాన్ని కూడా వెలుతురు పాటగా మలుచుకోవాలనే తాత్వికతతో వెలుతురు పాట రాయడం జరిగింది. కుబేరా నేటి కాలజ్ఞానం కవిత్వం 2015. అంటే జీవితానికి డబ్బే ప్రధానం అవుతుంది కదా, ఈ డబ్బు యొక్క వెతల గురించి కుబేరాలో రాయడం జరిగింది, డబ్బు కటాక్షం కోసం. కుదుపు కవిత్వం 2018. ఇది నోట్ల రద్దుపై అప్పుడు రాసిన కవిత్వము. సాహసి కవిత్వం 2019. సాహసి కొండవీటి గురునాథ్ రెడ్డి అని నల్గొండ జిల్లాలో ఉంటారు. వారు సాయుధ పోరాటంలో వాళ్ళ అన్నదమ్ములు పనిచేసి ఆ ఉద్యమంలో క్రియాశీలకం పనిచేసి గురునాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా సిపిఐ నుంచి గెలిచారు. వారి జీవితాన్ని స్ఫూర్తిగా సాహసి అనే కవిత్వాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత పుప్పొడి పాదాలు కవిత్వం 2022. పుప్పొడి పాదాలు అంటే మన గొప్ప లక్ష్యాలని సాధించడం పెద్ద గోల్స్ కాదు, చిన్న చిన్న పనులతోనే మనం గొప్ప జీవితానికి మార్గం వేయడం కుదురుతుంది. గొప్ప పనులు చేస్తేనే కాదు, చిన్న చిన్న పనులతో కూడా మన గొప్పతనాన్ని ఆపాదించుకోవచ్చు అనే తాత్విక దృక్పథంతో పుప్పొడి పాదాలు రాయడం జరిగింది. నీ స్నేహం కోసం ఇది తాజా కవిత్వము 2024. దీంట్లో కథలు ఉన్నాయి. నా యొక్క కవిత్వ దృక్పథం ఏంటి అంటే ఆధ్యాత్మికము, తాత్వికత, మానవీయత, విశ్వశ్రేయస్సు నా కవిత్వ. మీరు ఈ రంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఇప్పుడు 2007 నుండి ఉన్నాను ఈ సాహిత్యంలో. అది ఏది జర్నలిజంలో, కవిత్వంలో. కవిత్వము చిన్నప్పటి నుంచి ఇది ఉంది. ఇప్పుడు మీ వయసు ఎంత మాస్టారు? ఇప్పుడు 57 కంప్లీట్ అయ్యి 2025 వచ్చేటప్పటికి 58లోకి వెళ్ళిపోతాం. అదే అండి. మీరు ఇప్పుడు మీరు ఎవరైనా పిల్లలకు మీ కళాతృష్ణ ఇంకెవరికైనా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారా? నేను కామన్ డయాస్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేశాను. దాని ద్వారా వర్ధమాన కవులకు గుర్తించి వాళ్ళకి వేదికని ఏర్పాటు చేసి సాహిత్య లోకంలోకి వచ్చే విధంగా చేస్తున్నాను. 2007లో అది స్థాపించడం జరిగింది. ఇంకా అలానే సీనియర్ కవులను సత్కరించడం చేయడం జరుగుతుంది. మీకేమైనా అవార్డులు లాంటివి వచ్చాయా మాస్టర్? గవర్నమెంట్ ప్రకారంగా ఏమీ పుచ్చుకోలేదు. స్వచ్ఛంద సంస్థలు చాలా ఇవ్వడం జరిగింది. రంజని కుదుర్తి అవార్డు అని 2001లో వచ్చింది. అది ప్రతిష్టాత్మకమైన బహుమతి. దాని ద్వారా ఈ కవిత్వ రంగంలో ముఖ్యంగా ప్రజాశక్తికి సంబంధించిన తెలకపల్లి రవి, వరప్రసాద్, తంగిరాల చక్రవర్తి లాంటి వాళ్ళు నగరంలో సాహిత్యంలోకి నన్ను పట్టుకొచ్చి నా వెన్నుదన్నుగా నిలిచారు. మీరు ఇప్పుడు ఉండే పిల్లలకు ఏం చెప్తారు? రేపు ఫ్యూచర్లో ఈ కళారూపం కానీ, ఈ కవిత్వం కానీ ఇంకా మరుగున పడకుండా ఇంకా వృద్ధిలోకి రావాలంటే మీ అభిప్రాయం చెప్పండి, మీ అడ్వైజ్ ఇవ్వండి. సాహిత్యం అనేది నిత్యం నూతనము. సాహిత్యం అనేది జీవితం గురించే. మన జీవితాన్ని మనము
రికార్డు చేసుకోవాలి. కంపల్సరీ యువతీ యువకులు సాహిత్యాన్ని చదవాలి. అది జీవితానికి సంబంధించింది. అది స్ఫూర్తిగా జీవితంలో ఒక తీసుకోవాల్సిన, భాగంలాగా చేసుకోవాలని, జీవితంలో పుస్తక పఠనము, డిసిప్లిన్గా సాహిత్యము, ఉండి గోల్స్ రీచ్ కావాలి. తప్పనిసరి జీవితానికి ఉపయోగపడుతుంది. జీవితములో సాహిత్యము ఒక పునాది లాంటిది, తప్పనిసరి. సో థ్యాంక్ యూ మాస్టారు, మీరు నాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి, మా ప్రేక్షకులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే. అవునా, 8790874028 తంగేళ్లపల్లి కనకాచార్య. మళ్ళీ ఒకసారి 8790874028. ప్రస్తుతం సూర్య దినపత్రిక సాంస్కృతిక విలేకరిగా ముషీరాబాద్ జోన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. సో కైండ్ ఆఫ్ యూ అండ్ గుడ్ లక్ టు యూ అండ్ అభినందనలు. నమస్కారం. చాలా ఓకే ఫ్రెండ్స్.